ప్రొద్దుటూరు కౌన్సిల్ సాధారణ సమావేశం రసపసగా జరిగింది. వైసీపీ హయాంలో ప్రొద్దుటూరు మున్సిపల్ అభివృద్ధి పనులలో తీవ్రమైన అవినీతి జరిగిందంటూ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఇక్కడ తెలపడం జరిగింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడి అవినీతి చేయడం వల్లనే రాష్ట్రంలో 11 సీట్లకే పరిమితం అయ్యారు అని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విమర్శించడం జరిగింది. ఇక అవినీతి జరిగితే దానిపై పూర్తి విచారణ చేసి నిలుపుదల చేసిన 11 కోట్ల రూపాయల కాంట్రాక్టుకు బిల్లులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి అని మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజా మహమ్మద్ ఎమ్మెల్యేను కోరారు. ఇక ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో కొంతమంది వర్కర్లు ఇతర శాఖలలో పనిచేస్తున్నారు అని, దీనివల్ల పరిశుద్ధ్య లోపం జరిగే ప్రమాదం ఉంది అని ఎమ్మెల్యే తెలిపారు. ఇక కార్మికులకు కూడా తిరిగి సొంత స్థలాలను పంపించాలి అంటూ ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ను ఆదేశించడం జరిగింది. పంపించినారా ఇంకా అట్నే ఉన్నారా కొనసాగుతారు? ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీకోసం కాదు, ఇది ఇంకా 10 కాలాల పాటు ఉంటా ఉంటుంది. మనం అందరం పోతా ఉంటాం, ఎదుటూరు ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసినాం అనేది చివరిగా మిగులుతుంది. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి అది సరైన పద్ధతిలో మన ఇంజనీరింగ్ పద్ధతి ప్రకారం చేస్తాడా లేదా అని చూడాల్సిన బాధ్యత మీరుంది. సంబంధిత ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు, పని జరుగుతుంటే ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉండమనండి కంటిన్యూగా. మీకు ఏదో సిమెంట్ రోడ్డు జరుగుతానే కూడా మనిషి ఉన్నాడు, ఏం చేస్తున్నారు? ఇట్లా ఉండకుండా అంటే పొరపాట్లు లోటుపాట్లు జరగవు కదా, ఎందుకు జరుగుతున్నాయని అడుగుతున్నారు. చూడండి, జాగ్రత్తగా ఉండి మనం చేయండి. ఇది ఊరికి ఏదో సమాధానం చెప్పినంత మాత్రంతోనే సరిపోదు. లేదు సార్, మనం చేసే పనిని ఖచ్చితమైన నిర్దిష్టమైన పరిస్థితుల్లో చేస్తున్నామా లేదా అనేది చూసి చేయించండి.